ఎలక్షన్ కూడా వచ్చేసింది. మరి ఇప్పటి వరకు ఇంకా నెల రోజులు కూడా లేని ఈ టైంలోని ఇప్పుడు ఎక్కువగా ఏ పార్టీ వైపు వినిపిస్తుంది? ప్రజల మొగ్గు ఎటుందంటే ఏం చెప్తారు? మాదైతే టీడీపీ అక్కడ ఫామ్ అయింది. మాది ఫామ్ అక్కడ టీడీపీ. నమ్మకం ఉంది. అదని కాదు, ఇప్పుడు ప్రజలు వినియోగించుకోవాలి. అది ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారని ప్రజలు నమ్మాలి. ఇప్పుడు నేను వచ్చి మంచి చేస్తానని ఒక మనిషి వచ్చేసి 10 మందిలో చెప్తే అది నిజం కాదు. అది ప్రజల్లోపు తిరావాలి నిగ్రహం. నా లెక్క పెట్టేది ఇప్పటి వరకు టీడీపీ అక్కడ ఫామ్. సరే, పార్టీ బట్టి మనం పార్టీని చూద్దామా అభ్యర్థిని చూద్దామా? ఓటు వినియోగించుకోవాల్సిన టైం కదా ఇది. అవును, ప్రతి ఒక్కరు ఎలా పార్టీని చూద్దామా అభ్యర్థిని చూద్దామా? అభ్యర్థి అంటే రేపు అభ్యర్థి ఎవరు వస్తారో ఏంటో తెలియదు. అభ్యర్థి వచ్చిన తర్వాత ఆయన మంచి చేస్తాడో చెడు చేస్తాడని ప్రజలు ఎవరికీ తెలియదు. ఇప్పుడంతా రాజకీయంలోపు రచ్చ గిచ్చ ఏదోదో ఉన్నాయి. కాకపోతే అది నిజం జరుగుతుందో అబద్ధం జరుగుతుందో ప్రజలకు ఎవరికీ తెలియదు. పార్టీని అభ్యర్థిని ఇద్దరిని చూస్తారు. మంచి చేసిన వాడినే కదా ఎవరైనా ఎన్నుకుంటారు. ప్రధాన అంశం వ్యక్తిని బట్టి కాదు, పార్టీని బట్టి కాదు. మాకు మంచి చేస్తారు ఎవరు అనుకుంటే వాళ్ళకే ఓటేస్తాం. మాకు ఇంతకుముందు ఎవరు మంచి చేశారు అనుకుంటే వాళ్ళకే ఓటేస్తాం. అది నాకు తెలిసిన విషయం చెప్పా. మీ పేరండి? గంగాధర్. ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్లో. మెడికల్ షాప్ రన్నింగా లేకపోతే మెడికల్ షాప్ ఓనరా? దాంట్లో వర్క్. సరే, ఈసారి ఎలక్షన్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఏప్రిల్ 11 ఎలక్షన్స్ తెలుసా? ఈసారి అన్ని విధాలుగా గెలిచే అవకాశాలు ఎవరని అనిపిస్తుంది అంటారు వింటున్న వార్తల ప్రకారం? నేనైతే తెలుగుదేశం పార్టీ. అంటే మీ వరకు అంటున్నారా? మీ ఊరు గ్రామస్తులు మొత్తం అట్టే ఉన్నారంటారు? అందరూ అంతే అంటున్నారు ఇక్కడ లోకల్లో. సరే, ఖచ్చితంగా ఆయన గెలుపొందుతారా పక్కన? మరి ఈ కొన్ని వార్తలు అంటే ఈ విధంగా వస్తున్నాయి, ఆయనకి ఈసారి గెలుపు అవకాశాలు తక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకటవుతారు, కూటమి అవుతుందని. మేమైతే అట్లా అనుకోవట్లా. కూటమి అయ్యే అవకాశం ఉందా లేదా? ఒకవేళ వాళ్ళ కూటమి అయ్యింది అనుకోండి, నష్టం ఏమైనా ఉంటుందా బాబు గారికి? నమస్తే అండి, మీ పేరు? నా పేరు దొడ్డవేను, తుళ్ళూరు. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసాం మొన్నటిదాకా, ఇప్పుడు ఖాళీ అంటున్నారు. అంటే ఏంటి, పంటల ఇబ్బంది ఏమైనా? ఏం లేదుగా, ఇబ్బంది ఏముంది, పొలం మొత్తం పూలింగ్కి ఇచ్చాము, ఖాళీ కూర్చుంటున్నాం. ఈసారి గెలిచే పార్టీ ఏదైనా చరిత్ర అయితే నడుస్తుందండి. ఎలక్షన్ కూడా వచ్చేసింది, నెల రోజులు కూడా టైం లేదు. ప్రజలు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ రెండో దానికి అవకాశం తక్కువ. నియోజకవర్గం అంటే మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా కుర్చీలో కూర్చోబోయేది, సీఎంగా మనం చూడబోయేది ఎవరిదో అంటారు? అది మేమేం చెప్పగలుగుతాం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం మాకు చంద్రబాబు నాయుడే, ఇంకెవరు కూడా వచ్చేసింది. ఏప్రిల్ 11వ తేదీన మరి ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఓటు హక్కులు వినియోగించుకోవాల్సిన టైం ఇది. మరి పార్టీని చూద్దాం అంటారా అభ్యర్థిని చూద్దాం అంటారా? అభ్యర్థిని చూడాలి. ఖచ్చితంగా పార్టీ ఎలాంటిదైనా పర్వాలేదు అంటారు? పార్టీ ఎలాంటిదైనా పర్లేదు, అభ్యర్థిని చూడాలి. అభ్యర్థి ముఖ్యం అంటారు? అభ్యర్థి ముఖ్యం నాకు. సరే, ఇంకొక మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం గురించి అడిగితే మీరేమంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆయన చేయాల్సిన మొత్తం చేశారు. ఈ నెక్స్ట్ విడత కూడా ఆయనకు అవకాశం ఇస్తే చేయాల్సిన మొత్తం ఏమైనా మిగిలించి ఏమైనా ఉంటే ఆయన చేస్తారు.